టు లీడీ లోమెన్. యూకేలో ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎలా ఎందుకు వస్తాయో కూడా తెలియకుండా వస్తాయి. అంతా బాగుంది, ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాం, ఇక మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేవు అనుకున్న టైంకి కొత్త ప్రాబ్లమ్స్ వెతుక్కుంటూ వస్తాయి. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్గా కొంతమంది మన ఫ్రెండ్స్ ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫ్యూ డేస్ బ్యాక్ మన ఫ్రెండ్స్ కొంతమంది ఒక హౌస్ని అయితే రెంట్కి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అంతా బాగుంది, అందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ ఒకరోజు కొంతమంది కౌన్సిల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఇంటికి వచ్చి, మీరు అర్జెంటుగా ఈ హౌస్ని ఖాళీ చేసి ఒక 1 వీక్కి సరిపోయే బట్టలు తీసుకొని మీ లగేజ్ అంతా ఎక్కడ వదిలేసి 10 మినిట్స్లో ఈ హౌస్ని ఖాళీ చేసి వెళ్ళాలి అని చెప్పారు. కనీసం తిన్న ప్లేట్స్ వాష్ చేసి వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు ఆరవేసి వెళ్తామని చెప్పినా ఒప్పుకోలేదు. ఇంక చేసేది ఏమీ లేక మన ఫ్రెండ్స్ హౌస్ని అయితే ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. విషయం ఏమిటంటే, మన ఫ్రెండ్స్ అస్మిత అనే ఈ అమ్మాయి దగ్గర హౌస్ని రెంట్కి తీసుకున్నారు. కానీ ఈ అస్మిత అయితే ఒరిజినల్ ఓనర్ కాదు. తిను జెస్సీ అనే ఈమె దగ్గర హౌస్ని రెంట్కి తీసుకుంది. హౌస్ని రెంట్కి తీసుకున్న తర్వాత తిను కొంచెం కన్నింగ్ ఆలోచించి తన తెలివంతా ఉపయోగించి ఆన్లైన్ యాప్లో హౌస్ ఫర్ రెంట్ అని పోస్ట్ చేసింది. ఇది చూసిన మన ఫ్రెండ్స్ హౌస్ని రెంట్కి తీసుకున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఒరిజినల్ ఓనర్, డూప్లికేట్ ఓనర్ మన ఫ్రెండ్స్. వీరిలో ఎవరూ కౌన్సిల్ ట్యాక్స్ పే చేయలేదు. సో కౌన్సిల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఒక మంచి ముహూర్తం చూసుకొని ఇంటికి వచ్చి హౌస్ని అయితే ఖాళీ చేయించారు. ఇక్కడ లాస్ అయిందైతే మన ఫ్రెండ్స్. సో హౌస్ని తీసుకునే ముందు కొంచెం ఆలోచించి కొంచెం ఎంక్వైరీ చేసి హౌస్ని తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. యూకేలో జరిగే ఇలాంటి స్కామ్స్ గురించి మీకు ముందే తెలిస్తే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.